హాయ్ అండి, నమస్తే. నేను మీ కన్ను జ్యోతి. వెల్కమ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫిష్ ఫ్రై కోసం నేను 1 కేజీ బొచ్చ ఫిష్ని తీసుకున్నాను. పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. కొంచెం సాల్ట్, 2 స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొంచెం పసుపు, హాఫ్ నిమ్మరసం, బాగా కలుపుకోవాలి. ఇదంతా ముక్కకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి అన్నమాట. ఫిష్ ఈ మసాలా బాగా నానిపోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా వాడటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఫిష్ ఫ్రై అనేది. ఫ్రై చేసే ముందు 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఓకే, ఇంత రెడీ అయిపోయింది. కిచెన్లోకి వెళ్ళిపోదాం. నాకు టైం లేదు కాబట్టి వెంటనే చేసేసుకుంటున్నాను. మీరైతే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొంచెం మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది కూర. ఒక పాన్ పెట్టుకొని 5 గిన్నెల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత మసాలా పెట్టుకున్న ఫిష్ ముక్కలు 2 వైపులా వేయించుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని అన్నంలో తినడానికి వీలుగా గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటూ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం వేసుకొని కలిపేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను మసాలాల్లో కలుపుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేపల పులుసు కూడా రెడీ చేసుకుందాం. ఫిష్ పులుసు కోసం నేను 1 కేజీ ఫిష్ ముక్కలను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ ముక్కలకు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసుకున్నాను.
స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 పెద్ద గిన్నెలు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు కోర్సుగా బెండ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టుకోవాలి. ఫిష్ పులుసు స్టార్ట్ చేసే ముందే 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా బాయిల్ అవుతూ మంచి వాసన వచ్చినప్పుడు ఫిష్ ముక్కలు కూడా వేసుకొని చిన్నగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఈ ఫిష్ ముక్కలను ఓవర్గా కుక్ చేసుకోకూడదు. ఫిష్ ముక్కలు ఉడికి నూనె పైకి తేలిన తర్వాత గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. Thank you for watching. Please like, share and subscribe to Light Angels family. చాలా